హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇదివరకటే నేను మీ ముందుకి ఒక స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క రివ్యూతో వచ్చాను. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఇంకొక స్మాల్ క్యాప్ ఫండ్ అయిన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా మీరు ఏం చేయాలో. మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని కానీ చూసినట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. అయితే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అయితే ఏదైతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఉన్న ఈ పర్టికులర్ స్కీమ్ గత 3 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి 48.66% రిటర్న్ని తీసుకొచ్చింది. అయితే ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన పూర్తి వివరాలు, స్నాప్షాట్ మొదలుకొని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, ఏ తీరులో వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇచ్చారో, వాళ్ళ పోర్ట్ఫోలియోలోనే ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటి, అండ్ అలానే ఎటువంటి ఇండస్ట్రీస్లోని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అండ్ ఇదేమి రిస్క్ లేకుండా ఉందా, ఆర్ ఎటువంటి రేషియోస్ని మనం చూడాలనే పూర్తి వివరాలని చూద్దాము. నేను సిఏ హిరణ్మయ, అండ్ ఈరోజు మనం చూడబోయే వీడియో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పూర్తి రివ్యూ. మొట్టమొదటిది, ఈ పర్టికులర్ ఫండ్ ఆర్ ఈ స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 29 అక్టోబర్ 1996లో. అయితే డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అనేది 1 జనవరి 2013కి ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఫండ్ ముగ్గురు ఎక్స్పర్ట్స్ చేత మేనేజ్ చేయబడుతుంది. అయితే ఈ ముగ్గురు పేర్లు అంకిత్ పాండే, వాసవ్ షేగల్, సంజీవ్ శర్మ. అయితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ దేనికి అగెయిన్స్ట్గా బెంచ్ మార్క్ అయ్యింది అని అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్కి. అండ్ ఈ పర్టికులర్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.77%. అయితే ఈ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో మేజర్గా వీళ్ళ యొక్క పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ చూసినట్టయితే లాంగ్ టర్మ్, దీర్ఘకాలికంగా క్యాపిటల్ అప్రిసియేషన్, ఇన్వెస్టర్స్ ఏదైతే డబ్బులు పెడుతున్నారో దానిపైన మంచిగా అప్రిసియేషన్ అంటే లాభాలు పొందాలి అనేది వీళ్ళ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్. అండ్ దీనితో పాటుగానే ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్ స్కీమ్కి ఉండే లిక్విడిటీ అంటే ఎక్కువగా క్యాష్ని వెంటనే జనరేట్ చేసే ఈ ఎబిలిటీని కూడా వాళ్ళకి ఒక ముఖ్య లక్ష్యంగా నిర్మించుకున్నారు. కాకపోతే దీనికోసం వాళ్ళు స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే లిక్విడిటీ అనే పదాన్ని చేరుకోవడం ఆర్ దాన్ని మనము సంపాదించడం అనేది ఒక గ్యారంటీ అయిన విషయం అనేది కాదనమాట. సో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ పరంగా చూస్తే లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిసియేషన్ వాళ్ళ పెట్టుబడిదారులకి వాళ్ళు పెట్టిన డబ్బుల మీద లాభించడం, సంపాదించి పెట్టడంతో పాటుగానే లిక్విడిటీ కూడా ఉండాలి అని అనుకోవడం. సో దీనికోసం ఎటువంటి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? స్మాల్ క్యాప్ ఫండ్ అనే పేరుని వినగానే స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లోనే పెట్టుబడి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఎటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఎంచుకుంటున్నారు? సో వీళ్ళు ఏదైతే స్టాక్స్ ఎక్కువగా టెక్నాలజీ పైన దృష్టిని పెట్టి ఎదుగుదల అవకాశాలతోటి ముందుకు వెళుతుందో అటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎంచుకుంటున్నారు. సెక్టార్స్ పరంగా వస్తే వీళ్ళు ఏదో ఇలాంటి సెక్టార్స్ ఉండాలని ఎటువంటి ఆంక్షలు ఆర్ ఎటువంటి రూల్స్ని పెట్టుకోకుండా నేను ఇప్పుడు తెలియపరిచినట్టుగానే ఏవైతే కంపెనీస్ ఎక్కువగా ఎదుగుదల దిశలోనే అది కూడా టెక్నాలజీ పరంగా ముందుకు వెళుతున్నాయో అటువంటి సెక్టార్స్కి సంబంధించి ఇదే సెక్టార్ అని కాకుండా ఈ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసే ఏదన్నా ఒక సెక్టార్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మనకి స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ కొన్నిసార్లు ఎక్కువగా పాపులర్ అవుతాయి, సైజ్ని బట్టి కూడా దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. సో ఈ 2 బేసిస్తో మాత్రమే కాకుండా వీళ్ళకి ఒక క్రైటీరియా అనేది ఉంది. సో ఈ క్రైటీరియా ఏంటి అని అంటే VLRT. ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లోనే ఈ ఫండ్ని మేనేజ్ చేసే నిపుణులు ఎవరైతే ఉన్నారో అన్ని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ దీనిపైనే తీస్తున్నారు. సో VLRT అంటే ఏంటి? V అంటే వాల్యుయేషన్ అనలిటిక్స్, L అంటే లిక్విడిటీ అనలిటిక్స్, రిస్క్ అపిటైట్ అనలిటిక్స్ అండ్ టైమింగ్. వాల్యుయేషన్ అనాలిటిక్స్లోని ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారు అని అంటే ఒక స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఉంది, దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది, సో విలువకి ధరలకి మధ్యన పోల్చి చూస్తారు. రెండవది లిక్విడిటీ, వివిధ రకాల అసెట్ క్లాసెస్ మధ్యన డబ్బులు అనేది ఎలా ఫ్లో అవుతున్నాయి అని లిక్విడిటీ అనాలిటిక్స్ ప్రకారంగా చూస్తారు. మూడవది రిస్క్ అపిటైట్ అనాలిటిక్స్. సో ఒక మార్కెట్లో ఉండే అందరు పార్టిసిపెంట్స్ ఏ విషయాల మీద ఆధారపడి వాళ్ళ నిర్ణయాలు పెట్టుబడికి తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా స్టడీని చేస్తారు. అండ్ నాలుగవది టైమింగ్. ఈ 3 డైమెన్షన్స్ కలిసి పనిచేసే టైమింగ్స్లోని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అని అంటూ ఈ ఫ్రేమ్వర్క్ VLRT ఫ్రేమ్వర్క్ ద్వారా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా బేస్ అయి ఉంటాయి. అంతేగాని ఇదే సెక్టార్లోనో ఇదే స్టాక్స్లోనో అని కాకుండా ఒక క్రైటీరియాని ఏర్పరచుకుని ఫ్రేమ్వర్క్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఏదైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయో దాన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని అంటాము. అయితే ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఆధారంగా చూస్తే వాళ్ళ యొక్క టోటల్ అసెట్స్లో 65% వరకు స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది.
2017లోని సెబీ వాళ్ళు ఒక కొత్త కేటగరైజేషన్ తోటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీస్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కింద విభజించాయి. ర్యాంకింగ్ ఆధారంగా మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ పైన ఏవైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీస్ 1 నుంచి 100 మధ్యలోనే ర్యాంకింగ్స్ అనేవి పొందుతాయో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని అంటాము. అండ్ 101 నుంచి 250కి మధ్యలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ని సంపాదించుకున్న కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క కేటగిరీలోకి వస్తాయి. 250 కన్నా అబవ్ 250 కన్నా ఎక్కువ ర్యాంకింగ్ ఉండే కంపెనీస్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజెస్ పైన స్మాల్ క్యాప్ కంపెనీస్ కేటగిరీలోకి వస్తాయి. అయితే మనం ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో మిక్స్ ఎలాగుందని తెలుసుకుందాం. 30 నవంబర్ 2023 నాటికల్లా చూస్తే వీళ్ళు 95.33% ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే మిగతా 4.67%ని క్యాష్ హోల్డింగ్స్ రూపంలో పెట్టుకున్నారు. క్యాష్ హోల్డింగ్స్ని గత 12 నెలల నుంచి కానీ మనము క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే వీళ్ళ యొక్క క్యాష్ హోల్డింగ్స్ అనేవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆధారంగా వేరీ అవుతూ వస్తున్నాయి. మే 2023లో హైయెస్ట్గా అంటే 11.82% క్యాష్ హోల్డింగ్స్ నుంచి నెక్స్ట్ జూలైలోని అతి తక్కువ 4% క్యాష్ హోల్డింగ్స్ని వీళ్ళు పెట్టుకున్నారు. అయితే ప్రతిసారి కూడా ఈక్విటీస్లోని 88% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క స్నాప్షాట్ని చూద్దాము. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 11,206 crores వరకు అసెట్స్ని మేనేజ్ చేస్తున్నారు. ఎగ్జిట్లో 1 సంవత్సరం లోపు కానీ మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే 1% లోడ్ని పే చేయాల్సి వస్తుంది. ఇది బెంచ్ మార్క్ అయిన తీరు చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ అగేన్స్ట్గా బెంచ్ మార్క్ అయ్యింది. అండ్ ద పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే 1.51 times. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అంటే ఇంతకుముందే మనము నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో చూసాము కదా, ఎప్పుడైతే ఫండ్ మేనేజర్స్ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించిన హోల్డింగ్స్ని తరచుగా అమ్మేసి కొంటూ ఉంటారో, ఎంత ఫ్రీక్వెంట్గా మార్పులు అనేవి వస్తూ ఉంటాయో దాన్ని మనం పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో కింద కొలుస్తాం. సో ఇక్కడ 1.51 అయితే చాలా ఫ్రీక్వెంట్గా అంటే చాలా ఎక్కువ తొందరగా ఇక్కడ ఉండే హోల్డింగ్స్ని కొని అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే ఇక్కడ కేటగిరీ యావరేజ్ టర్న్ ఓవర్ రేషియో అంటే మిగతా వాళ్ళతో పియర్స్తో పోటీదారులతో కానీ పోల్చి పోర్ట్ఫోలియోని కానీ ఎంచి చూసినట్టయితే 127.24% ఉంది. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం ఎక్కువగా అంత తక్కువ అంటే ఎక్కువగా మారుస్తున్నట్టు తెలుస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువగా అప్డేషన్స్ అనేవి ఈ పర్టికులర్ ఫండ్ వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన టాప్ 5 స్టాక్స్ ఏంటనేది తెలుసుకుందాం. 30 నవంబర్ 2023 నాటికల్లా కానీ ఈ మ్యూచువల్ ఫండ్ కానీ చూసినట్టయితే 94 స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. అండ్ అలానే టాప్ 10 స్టాక్స్ దాదాపుగా వీళ్ళ టోటల్ అసెట్స్లో 33% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే హైయెస్ట్గా 30th నవంబర్ 2023కి మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూసినట్టయితే టాప్ 5 స్టాక్స్లోని హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5.88% ఎక్స్పోజర్ తోటి. ఇదే డేటాని కానీ మార్చ్ 2023తో కానీ పోల్చి చూసినట్టయితే మీకు ఏం తెలుస్తుందంటే టాప్ 5 స్టాక్స్ అనేవి అప్పుడు వేరుగా ఉన్నాయి అండ్ నవంబర్ 23లోని వేరుగా ఉన్నాయి. సో ఇందుకే నేను చెప్పిన విషయం ఏంటి అని అంటే పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉందని. సో నవంబర్ 2022 నుంచి నవంబర్ 2023 మధ్యన జరిగిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని వీళ్ళు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోని యాడ్ చేశారు. దీంతో పాటుగానే బిఎస్సి అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని కూడా ఇటీవలే రీసెంట్గా పోర్ట్ఫోలియోలోకి తీసుకొచ్చారు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ని 6.13% నుంచి 3.03% మధ్యన తగ్గించినట్టు తెలుస్తుంది. అండ్ ఫైనల్గా బిగ్జీస్ ఫుడ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డింగ్ పెరిగినట్టుగా తెలుస్తుంది పోర్ట్ఫోలియోలో. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఎటువంటి సెక్టార్స్ టాప్ 5 సెక్టార్స్ వేటిలో ఇన్వెస్ట్ చేసిందని తెలిస్తే 30th నవంబర్ 2023 నాటికల్లా చూస్తే మొట్టమొదటి ఫార్మా అండ్ బయోటెక్నాలజీలో 9.12% ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్స్లో 6.64, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో 6.38, క్యాపిటల్ మార్కెట్స్లో 5.92, పెట్రోలియం ప్రోడక్ట్స్లో 5.88%. ఇదే డేటాని మనం తీసుకెళ్లి మార్చ్ 2023 అండ్ అంతకన్నా ముందు నవంబర్ 2022లో చూస్తే ఈ సెక్టార్స్ అనేవి అంత అదేలాగా సేమ్గా లేకపోవడంతో వీళ్ళ యొక్క కేటగిరీ యావరేజ్ టర్న్ ఓవర్ రేషియో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఎక్కువగా ఉందని చెప్పాను కదా. సో దానికి తగినట్టుగానే వీళ్ళ పోర్ట్ఫోలియోని ఎప్పటికప్పుడు త్వరగా మారుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అసలు ఎలాగుంది. ఏదైనా ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అది కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క కేటగిరీ రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉంది. ఎందుకు 88% కన్నా ఎక్కువ వీళ్ళు ఈక్విటీస్ అది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లో ఈక్విటీస్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల అన్సర్టనిటీ అస్థిరత్వం అనేది ఎక్కువ
ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా కొంచెం ఓపిక పట్టి కానీ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వేసినట్టయితే మీకు రిటర్న్స్ అనేవి మంచి తీరులో లభిస్తాయి. కాకపోతే చాలా త్వరగా మీకు మంచి రిటర్న్స్ రావాలి, అది కూడా గ్యారంటీడ్ రిటర్న్స్ రావాలి అని అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అనేది కొంచెం రిస్క్ అనే చెప్పుకోవచ్చు. ఎంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రిటర్న్స్ ఆర్ పర్ఫార్మెన్స్ పరంగా మనం ఏంటనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. గత 3 సంవత్సరాల్లో ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి 48.66% రిటర్న్ ఇచ్చింది. కానీ ఇన్సెప్షన్ జనవరి 1, 2013 నుంచి మీరు కానీ ₹1,00,000 అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ప్రస్తుతానికి మీకు 6.6 lakhsగా మారేది ఆ 1,00,000. అండ్ దీని ప్రకారంగా యాన్యువలైజ్ రిటర్న్ని కానీ చూసినట్టయితే 18.72% యాన్యువలైజ్ రిటర్న్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క సోలో పర్ఫార్మెన్స్తో పాటుగానే ఈ కంపెనీ యొక్క బెంచ్ మార్క్ అయిన నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్తో పాటు మనం 1 year, 3 years, 5 years అంటే దీర్ఘకాలికంగా తాత్కాలికంగా ఈ 2 టైం ఫ్రేమ్స్లోని పోల్చి చూసినట్టయితే 1 year టైం ఫ్రేమ్లో బెంచ్ మార్క్ 38.24% రిటర్న్ ఇస్తే అప్పుడు ఈ ఫండ్ 37.93 ఇచ్చింది. 3 yearsలోని బెంచ్ మార్క్ 34.37 ఇస్తే వీళ్ళు దాన్ని దాటుకుని 44.45% ఇచ్చారు. అండ్ 5th yearలోని 22.08%ని దాటి 30.72%ని ఇచ్చారు. సో బెంచ్ మార్క్ని దాటుకుని మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చింది ఈ మ్యూచువల్ ఫండ్. ఈ కంపెనీని మిగతా పియర్స్ పోటీదారులతో పోలిస్తే దీర్ఘకాలికంగా తాత్కాలికంగా 1 year, 3 year, 5 year టైం ఫ్రేమ్స్లోని మంచిగా మిగతా వాళ్ళని దాటుకుంటూ మంచి పర్ఫార్మెన్స్ని చూపించింది. అండ్ దీనితో పాటుగానే 1 year, 3 year, 5 year టైం ఫ్రేమ్స్లోని 7th, 1, 1 ఈ 3 ర్యాంకింగ్స్లోని మంచి ర్యాంక్స్ని సంపాదించుకుని పియర్స్ కన్నా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అయితే వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉంది కాబట్టి ఇంత మాత్రం పర్ఫార్మెన్స్ ఈ రిటర్న్స్ ఇస్తున్నందుకు ఒక జస్టిఫికేషన్ లభిస్తుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ని మాత్రం చూసి మనం వెంటనే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే వెంటనే హఠాత్ నిర్ణయాల్ని తీసుకోకూడదు. ఎందుకు అని అంటే ఎప్పుడన్నా ఒక వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉండే మ్యూచువల్ ఫండ్స్ని అనలైజ్ చేసేటప్పుడు వాటి యొక్క పనితీరుతో పాటు అసలు ఎటువంటి ముఖ్యమైన రేషియోస్ని చూడాలనేవి అర్థం చేసుకోవాలి. 3 చూడాలి. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. ఈ పోర్ట్ఫోలియోలో మొత్తంగా ఎంత రిస్క్ అనేది కూడి ఉంది. సో ఈ పర్టికులర్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మొత్తంగా ఒక కాంప్రహెన్సివ్ టూల్ లాగా రిస్క్ని కనిపెట్టడానికి వాడచ్చు. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ పరంగా వస్తే 19.73% ఉంది. రెండవది బీటా. మార్కెట్లో ఎంత రిస్క్ ఉంది అండ్ దాంతోపాటు ఆర్ దాని యొక్క రిలేషన్గా మ్యూచువల్ ఫండ్కి అసలు ఎంత రిస్క్ ఉంటుంది అని తెలుసుకునే ఈ ఫ్యాక్టర్ని బీటా అని అంటాం. 1 కన్నా తక్కువ ఉన్నట్టయితే తప్పకుండా ఇది మార్కెట్ కన్నా తక్కువ రిస్కీ అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫండ్కి ఉండే బీటా 1.06 మార్కెట్ కన్నా రిస్కీ అని అర్థమవుతుంది. అండ్ మూడోది షార్పేజ్ రేషియో. మనం తీసుకునే ఒక యూనిట్ ఎంత రిస్క్ని తీసుకుంటామో ఒక యూనిట్ ఆఫ్ రిస్క్కి ఎంత ఎక్సెస్ రిటర్న్ అనేది జనరేట్ అవుతుందని షార్పేజ్ రేషియో ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ కానీ చూస్తే 2.01 times ఎక్సెస్ రిటర్న్ జనరేట్ చేస్తుంది 1 unit ఆఫ్ రిస్క్కి. సో అదండి ఏదైతే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పూర్తి వివరాలు అండ్ ఈ రివ్యూని మొత్తం ఒకే చోటన అందించాము. అండ్ తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తూ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొస్తామండి. మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఈ ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఉన్నవి అమ్మేసుకోండి అన్నట్టుగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేసి ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కూడా తెలియపరచడం మర్చిపోకండి. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.